గుంటూరు ఈస్ట్లో వైసీపీ కావాలా, టీడీపీ కావాలా? టీడీపీ కావాలనుకుంటున్నాను నేను. టీడీపీ కావాలనుకుంటున్నారు, ఎందుకు? జగన్ పథకాలు పెడుతున్నాడు, మందులు చూస్తే విపరీతంగా అమ్ముతున్నాడు, అమ్మఒళ్ళు అంటున్నాడు, అభివృద్ధి లేదు, రోడ్డులు లేవు, ఏమి లేవు. ఏ గాడికి ఇంత చూపించేసి వెనకాల నుంచి డబ్బులన్నీ కొల్లగొట్టుకున్నాడు. ఈ జనానికి ఎన్నేం తెలియట్లా, డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి వీళ్ళు ఓట్లు గుద్దుతున్నారు. అది అందుకని మరి ఇక్కడ గుంటూరు టీడీపీ వచ్చేసరికి నజీర్ అహ్మద్ పోటీ చేస్తున్నారు కదా. మాకు తెలుగుదేశం రావాలి. ఇంకా అది ఎవరి నుంచి ఉన్నా వేస్తారు మీరు ఓటు? అంతే మరి, టీడీపీ నుంచి. ఓకే, మరి ముస్తఫా వాళ్ళు ఏం చేయలేదా 2019 తర్వాత? ముస్తఫా వాళ్ళ సంగతి నేను చెప్పట్లా, జగన్ పరిపాలన బాగలేదంటున్నా. అంతే, జగన్ వల్ల ఈసారి టీడీపీకి వేస్తారు మీరు? అంతే 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 కదా. జగన్ వద్దనడానికి ఇక్కడ గుంటూరు ఈస్ట్ ప్రజలు జగన్ వద్దనడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? కరెంటు బిల్లులు విపరీతంగా పెంచారు, ఇంటి పన్నులు పెంచారు, మందు అంటున్నారు, ఆ మందు తాగి ఎంతమంది చెప్తున్నారు, ముందు కాడ 50 రూపాయలు దాన్ని 200 చేసి అమ్ముకుంటున్నారు. ఇసుక చూస్తే ఇంతకు ముందు 4,000 5,000 పెడితే 10 టన్నులు ఇసుక వచ్చేది, ఇవాళ రోజున విపరీతంగా పెంచేశారు. ఇంకంతగాని ఇంకా నూనెలు అన్నీ పెరుగుతూనే ఉన్నాయి. రోడ్డు లేదు, రాజధాని లేదు, ఇంకేం చేస్తాం చెప్పండి. వాళ్ళు ఇచ్చే 10,000 ఆటో వాళ్ళకి, ఏదో 18,500 అని వాళ్ళకి, ఇవన్నీ చూపించేసి కుక్కలకు కానీ బిస్కెట్ వేసినట్టేసి మొత్తం రాజధాని మొత్తం తాకడ పెట్టుకొని 3 రాజధానులు ఎవరన్నా చేస్తారా? మరి ఇంకేందయ్యా, అభివృద్ధి గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు జగన్కి ఎయ్యరు. టీడీపీ మరి చంద్రబాబు వస్తే బాగుంటుందా? చంద్రబాబు నాయుడు వస్తే బాగానే ఉంటుంది. అది ఆయన ఎప్పుడూ అనుభవం ఉన్నాడు. వీళ్ళు మొత్తం రాజ్యాన్ని మొత్తం కొల్లగొట్టుకొని తింటున్నారు. జగన్ అయితే ఈసారి వద్దనే అనుకుంటున్నాం. అది గుంటూరు ఈస్ట్లో వైసీపీ కావాలా ఎమ్మెల్యేగా, ఈసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యే కావాలా? నా అభిప్రాయం చెప్పమంటారు, అంతే కదా. ఎవరు వచ్చినా పర్వాలేదు. మరి ఇక్కడ టీడీపీ నుంచి నజీర్ అహ్మద్, వైసీపీ నుంచి నూరి ఫాతిమా, ఇద్దరులో ఎవరు వస్తే బాగుంటుంది? పక్కాగా చెప్పండి, ఇద్దరు వస్తే బాగుంటుంది, ఇది వద్దు. ఇప్పుడు పక్కాగా చెప్పాలంటే ఎవరు వచ్చినా అభివృద్ధి చేస్తే ముందర డెవలప్మెంట్ ఉంటే ఎవరికాళ్ళు ఓట్లు వేస్తారు. డెవలప్మెంట్ లేకపోతే ఎవరు వేస్తారు ఓట్లు? అవునా కదా. ఇప్పుడు నువ్వు అడిగావు, డెవలప్ ఉండాలిగా, వచ్చిన వాళ్ళు మేము చేస్తామంటారు, చేస్తే మళ్ళీ వాళ్ళకి ఓట్లు పడతాయి. మరి 2019 తర్వాత ముస్తఫా ఎమ్మెల్యే అయ్యారు కదా గుంటూరు ఈస్ట్లో, మరి డెవలప్మెంట్ చేయలేదా? చేశారంటే ఏముంది, నాకు తెలిసి ఈ పాత గుంటూరులో అభివృద్ధి నాకేం కనపడలా. అది ఎవరికాడు తినటం, పనికి వెళ్తాం, రావటం, అదే కనపడుతుంది. అబ్బే వేరే ఫీల్ అవ్వద్దు. నా అభిప్రాయం నేను చెబుతున్నా. ఇప్పుడు రేపు నేను ఓటేయాలి కదా, నా అభిప్రాయం ఏం కనపడతలేదు. రోడ్లు అంతే ఉండయి, అన్నీ అంతే ఉండయి, ఏం కదల్లా. అది మరి ఇక్కడ టీడీపీ నుంచి చూసుకుంటే నజీర్ అహ్మద్ పోటీ చేస్తున్నారు. మరి ఈసారి వైసీపీ నుంచి అభివృద్ధి జరగలేదు అన్నప్పుడు టీడీపీ నుంచి గెలిపించుకుంటే నజీర్ని ఆయన చేస్తారంటారా? ఆయన చేస్తే గెలుస్తాడు, నెక్స్ట్ చేయకపోతే గెలవడు. ఈసారి అయితే ఎమ్మెల్యే నజీర్ అవుతాడా? జనాలు ఇప్పుడు జనాల నాళ్ళలోకి వెళ్ళాలి కదా, ఏదైనా జనాల మైండ్లోకి వెళ్తేనే కదా. వీళ్ళంతా ఇప్పుడు వచ్చేవాళ్ళు కదా, అది ఎవరి మైండ్ వాళ్ళది. ఎవరు వస్తారనుకుంటున్నారు ఇటు అటు కాకుండా? ఈ తడవ నాకు తెలిసి జనాలు ఏంటంటే 2 విధాలుగా చదువుతున్నారు. ఇప్పుడు ఇటు చూస్తేనేమో వైసీపీ అంటున్నారు, చేయి తిరిగేస్తేనో టీడీపీ అంటున్నారు. అది నాకు తెలిసి ఇది అనుకో, ఎదురు కనపడుతుందిగా, రేఖలు కనపడుతున్నాయిగా, వైసీపీ అంటున్నారు, లేదా టీడీపీ అంటున్నారు. మీరేమంటారు? నేను అనేది ఏముంది, నా అభిప్రాయం ఏం లేదు. అప్పుడు నా మైండ్ సెట్ అయ్యి వెళ్తే అటు వేస్తా ఓటు, అంతే. ఇక్కడైతే అభివృద్ధి అయితే లేదు. ఏం నాకు తెలిసి ఏం కనపడలా, మీకు కనపడుతుందిగా, ఒకసారి పెట్టి చూడండి. మరి జగన్ కావాలా, చంద్రబాబు కావాలా? ఎవరు పైన జగన్ మూలాన్ని మాకేం ఇబ్బంది ఏమి లేదు, అర్థమైందా. ఇప్పుడు ఆయన మూలాన్ని మేమేమి బాధపడింది లేదు, ఏమీ లేదు, పర్లేదు. వచ్చాయని కూడా వస్తే ఆయన కూడా పర్లేదు. అది మనం ఎవరిని కించపరచకూడదు. జగన్ మూలాన్ని మనకేం ఇబ్బంది ఏం జరగలేదు, అంతే కదా. జరగనప్పుడు ఎందుకు, ఏదైనా జరిగితే ఇబ్బంది జరిగిందని చెప్పొచ్చు. అది గుంటూరు ఈస్ట్లో టీడీపీ నుంచి నజీర్ అహ్మద్ కావాలా, లేదంటే వైసీపీ నుంచి నూరి ఫాతిమా కావాలా? మీకు ఈసారి ఎమ్మెల్యేగా ఎవరు కావాలి? నూరి ఫాతిమా గారు కానీ, ముస్తఫా గారు కానీ, కొత్తగా నజీర్ అహ్మద్ ఆయన కూడా కష్టపడుతున్నాడు పార్టీలో. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు ఇవి కూడా పేదోళ్ళకి అందినాయి కాబట్టి వాళ్ళకే అది ఫేవర్గా ఉందని అనుకుంటున్నానండి. జగన్మోహన్ రెడ్డి ఫేవర్గా ఉందనుకుంటున్నాను. అంటే ఇక్కడ వైసీపీ వస్తుంది అంటారు మీరు? దానికి అర్థం అదే కదా. అదే వైసీపీ ఇలా కూడా ఉండొచ్చు, కానీ ఏంటంటే నజీర్ అహ్మద్ గారు కూడా టీడీపీలో ఇప్పుడున్న 3 పార్టీలు
కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ హవా కూడా 50-50 అండి, 50-50. కానీ ఏంటంటే ప్రజెంట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వైసీపీకి వాళ్ళు చేసిన పథకాలు కూడా పేదల దాకా అందినాయి కాబట్టి ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్కే కాస్త ఫిచ్చింగ్ ఉండేది కదా ఏదైనా. దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కూడా పోటాపోటీగా చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు కూడా 3 పార్టీలు కూడా, ఇటు జనసేన పార్టీ, ఇటు టీడీపీ, ఇటు బీజేపీ పార్టీ కూడా ముగ్గురు కలిసి పోటీ చేస్తే పోటీ మాత్రం తక్కువ ఫోర్గా ఉంది ప్రజెంట్. ఈసారి వైసీపీ వస్తే ఎన్ని సీట్లతో రావచ్చు అంటారు? వైసీపీ వస్తే అంటే ప్రజెంట్ ఉన్న పరిస్థితులకి ఏంటంటే 50-50 పోటాపోటీగా ఉందండి. రెండు వైపులా ఉన్నారు ప్రజలు. వైపులో ఉంది, పోటాపోటీగా ఉంది ఏదైనా కానీ. పోటాపోటీగా వీళ్ళు కూడా బాగానే ప్రయత్నిస్తున్నారు, వైఎస్ఆర్సీపీ కూడా బాగానే ప్రయత్నిస్తున్నారు. దాన్ని బట్టి ఏంటంటే ప్రజల నాడి ఎటువైపు మొగ్గిద్దు అనేది ఎలక్షన్ మూమెంట్ని ఓట్లను బట్టి నిర్ణయం తీసుకోగలుగుతారు, కానీ మనం నిర్ణయం తీసుకునేది కాదుగా. ఇప్పుడు గుంటూరు ఈస్ట్లో వచ్చేసరికి టీడీపీ నుంచి నజీర్ అహ్మద్ కావాలా, వైసీపీ నుంచి నూరి ఫాతిమా కావాలా? నజీర్ అహ్మదే కావాలండి. నజీర్ అహ్మదే నజీర్ భయ్యే కావాలా. ఎందుకంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఏముంది, తెలిసిందేగా 10 సంవత్సరాల నుంచి ఆయన ఏం చేశాడు, ఏం చేయలేదు జనాలకి అన్నీ తెలిసిందేగా మనకి. నసీర్ భాయ్ వస్తే కొంచెం అభివృద్ధి చెందిద్ది మన తూర్పు నియోజకవర్గం. మరి వైసీపీ నుంచి ముస్తాఫా వచ్చిన తర్వాత అభివృద్ధి జరగలేదు? అస్సలు ఏం జరగలేదండి, జరగలేదు, వేస్ట్ అంతే. అంతే కాబట్టి ఈసారి టీడీపీ నుంచి నజీర్ని కలిపి ఈసారి ఎన్ని ఓట్లతో గెలవచ్చు అంటారు నజీర్? మెజార్టీ వచ్చిందండి, ఒక 25,000 దాకా వచ్చింది. 25,000 వస్తుంది. 22 నుంచి 25,000 దాకా వచ్చింది. అంత నమ్మకం ఉందా? కన్ఫామ్, అది కన్ఫామ్. మరి స్టేట్లో మాట్లాడుకుంటే చంద్రబాబు కావాలా, జగన్ కావాలా? చంద్రబాబు నాయుడుగా కావాలి. జగన్ ఎందుకండి, వేస్ట్ అండి. ఎందుకు అంత మాట? అంతే, ఒక 10,000 ఇస్తున్నాడు అమ్మఒడి ఇమ్మఒడి అని చెప్పి, మరి లాగాల్సింది లాగుతున్నాడు అంతే. మరి టీడీపీ వస్తే అభివృద్ధి జరుగుద్ది అంటారా ఆంధ్రాలో? కన్ఫామ్, 100% డ్యామ్ షూర్ అది. ఎన్ని సీట్లతో వస్తుంది ఈసారి ముఖ్యమంత్రిగా? అది మనం ఎట్టా చెప్పగలమన్నా, వస్తుంది భారీగా వస్తుంది. భారీ మెజార్టీతోనే మన బాబు గారు గెలుస్తారు, ఇక్కడ నసీర్ భాయ్ గెలుస్తారు, మన పెమసాని గారు గెలుస్తారు, అన్నీ టీడీపీకి. గుంటూరు ఈస్ట్లో టీడీపీ నుంచి నజీర్ అహ్మద్ కావాలా, వైసీపీ నుంచి నూరి ఫాతిమా కావాలా? నసీర్ అహ్మద్ గారే కావాలి. ఎందుకని? 10 సంవత్సరాలు ఇచ్చే అవకాశం ఇచ్చాం. ఈ 10 సంవత్సరాలు ఏం చేస్తారు అతను? వైసీపీనా? వైసీపీ ముస్తఫా అహ్మద్ 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. ఏం చేశాడు? ఈ 10 సంవత్సరాలు ఏం డెవలప్ చేశాడు? అంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలో మైనార్టీకి స్టేడియం దగ్గర కాంప్లెక్స్ అయినా, చర్చిల దగ్గర కాంప్లెక్స్ అయినా, ఆటనార్ దగ్గర కాంప్లెక్స్ అయినా ప్రతిదీ అభివృద్ధి జరిగింది. వాళ్ళ రోజు గుంటూరు తూర్పులో ఏం అభివృద్ధి జరిగింది? అందుకని ఈసారి టీడీపీకి నజీర్ అహ్మద్కి అవకాశం ఇస్తారు. ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలవచ్చు అంటారు? 20 నుంచి 25 మెజార్టీతో గెలవచ్చు. ఓకే, అంటే ఇక్కడ కారణం వైసీపీ నుంచి ఎటువంటి అభివృద్ధి జరగలేదు అనేది కారణం. జగన్ మీద కూడా వ్యతిరేకం ఉంది. జగన్ మీద కూడా ఎందుకు? జగన్ మీద పథకాలు బాగానే వస్తున్నాయి అంటున్నారు. పథకాలు వస్తున్నాయి కానీ మన ఆంధ్రప్రదేశ్కి ఇన్కమింగ్ సోర్స్ ఏముంది? ఏ కంపెనీలు వచ్చినా మన ఆంధ్రకి? అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎలా అభివృద్ధి చేస్తారు, ఇప్పుడు ఎలా ఉంది? అంతకుముందు రాజధాని, ఇవాళ క్యాపిటల్ ఏది? ఒక చిన్న స్కూల్లో ఒక చిన్న పిల్లడికి ఇవాళ రోజు క్యాపిటల్ అంటే వాళ్ళు కూడా చెప్పే స్థాయి ఇప్పుడు లేదు. అందుకే ఈసారి చంద్రబాబు నాయుడు గారికి గెలిపించుకోవాలని, నసీర్ అహ్మద్ గారిని గెలిపించుకోవాలని అనుకుంటున్నాను. ఓకే, చంద్రబాబు గారికి ఎన్ని సీట్లు మెజారిటీతో ఈసారి ముఖ్యమంత్రి అవుతారు? పొత్తు లేకుండా, పొత్తుతో నాకు తెలిసి 130 to 140 దాకా వస్తాయి అనుకుంటున్నాను. అవుతారు ఖచ్చితంగా. గుంటూరు ఈస్ట్లో టీడీపీ నుంచి నజీర్ అహ్మద్ కావాలా, వైసీపీ నుంచి నూరి ఫాతిమా కావాలా ఈసారి ఎమ్మెల్యేగా? నేను పార్టీ వైసీపీ నాయకుడిని. నాయకుడు వెంకటకృష్ణాపురం ఎవరైతే వాళ్ళే, నాకెందుకు, నేను మాత్రం మారను. వైసీపీ వేస్తారు, గ్యారెంటీ చేస్తా. మరి ఏంటి టీడీపీ వాళ్ళు ఈసారి మేము గెలుస్తాం అంటారు? గెలవని దాన్ని ఏమో ఇంకొకప్పుడు ఈయన గెలుస్తాడు, అంతవాడికి నేను మాట్లాడినా. గుంటూరు ఈస్ట్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యే కావాలా, వైసీపీ నుంచి ఎమ్మెల్యే కావాలి ఈసారి? టీడీపీ నుంచి అన్న. టీడీపీ నుంచే కావాలి. మరి టీడీపీ నుంచి నజీర్ అహ్మద్ పోటీ చేస్తూ ఉన్నారు కదా, ఈసారి ఆయన పక్కాగా గెలుస్తారా? అదైతే చెప్పలేను కానన్నా, నేనైతే టీడీపీకి వేస్తాను. ఎందుకని? నాకు ఇష్టం కాబట్టి. మీకు ఇష్టం కాబట్టి. అంటే వైసీపీ వద్దా ఈసారి? ఎవరిష్టం వాళ్ళది కదన్నా, ఎవరిష్టం వాళ్ళది కదా. నాకైతే టీడీపీ కావాలనుకుంటున్నా. మిగతా వాళ్ళు ఎట్లా ఉన్నారు మనకేం తెలుసు. అయితే గుంటూరు ఈస్ట్లో మీరు టీడీపీకి వేస్తారు. ఓకే, మరి టీడీపీ వస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుద్దా గుంటూరు ఈస్ట్? జరిగిద్దని అనుకుంటున్నాను. మాకు ముస్తఫా గారు అయితే బాగానే చేశారు, చేయలేదని మేము అన్నాం, కానీ నాకు టీడీపీ కావాలి. టీడీపీ కావాలి. మరి ఇక్కడ మరి అభివృద్ధి పరంగా వైసీపీలో జరగలేదా 2019 తర్వాత? జరిగినాయి అన్న, ఈ మధ్య జరిగింది. ఫస్ట్లో జరగలేదు కానీ ఈ మధ్య జరిగింది. అయితే ఈసారి టీడీపీని చూద్దాం అనుకుంటున్నారు? అవును. ఓకే, మరి జగన్ కావాలా, చంద్రబాబు కావాలంటే ఏం చెప్తారు? నాకు చంద్రబాబే కావాలండి. చంద్రబాబు. అవును. ఎందుకని చంద్రబాబు మీద అంత నమ్మకం? జగన్ బాగానే చేస్తాను అంటున్నారు కదా. ఉచితాలు అయితే బాగానే వచ్చినాయి కానన్నా, పైన అయితే ఏం లేదు.
ఏమీ లేదు లేదు. కాబట్టి ఈసారి టీడీపీకి వేస్తారు టీడీపీ కావాలి అనుకుంటున్నాం. అనుకుంటున్నారు. అది ఓకే. గుంటూరు ఈస్ట్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యే కావాలి, ఈసారి వైసీపీ నుంచి ఎమ్మెల్యే కావాలి అంటే అటు నజీర్ అహ్మద్ టీడీపీ నుంచి, ఇటు నూరి ఫాతిమా వైసీపీ నుంచి, ఎవరు కావాలి? టీడీపీయే కావాలి. టీడీపీయే కావాలి. ఎందుకు? మాకు టీడీపీయే. టీడీపీయే. మరి నజీర్ అహ్మద్ పోటీ చేస్తున్నారు కదా, పక్కాగా గెలుస్తారా? పోటీ ఎవరు అందరూ పోటీ చేస్తారు. ఇప్పుడు పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు పోటీ వాళ్ళు చేస్తారు. నజీర్ అహ్మద్ టీడీపీ ఏమది. నజీర్ అహ్మద్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన గురించి చెప్పడానికి ఏముంది, ఆయన గురించి అందరికి తెలుసు. అందరికీ తెలుసు. మంచి చేస్తారా, మంచి వ్యక్తి, అందరికి తెలుసు ఆయన గురించి, మంచి చేస్తాడు. అందుకని ఈసారి ఆయనకే టీడీపీ గురించి. మరి నూరి ఫాతిమా ఎందుకు గెలవదు అంటే ఏం చెప్తారు? వైసీపీ ఆల్రెడీ 2019లో గెలవచ్చు, గెలవకపోవచ్చు. ఇప్పుడు పార్టీ గురించి అంటే ఇప్పుడు ప్రజలు ఉన్నారు చాలామంది. ఇప్పుడు జగన్ అంటారు, జగన్ గురించి ఇప్పుడు అమ్మఒడి గురించి దాని గురించి చాలా గురించి ఆపున్నారు. ఇప్పుడు అమ్మఒడి గురించి అయినా కొంతమంది జగన్కే ఓటు వేసుకుంటారు ఇప్పుడు. దేనికంటే ఇల్లు పథకాలు దీన్ని చాలా ఆపారు కాబట్టి వైసీపీ అయినా గెలవచ్చు. మా ఓటు మాత్రం టీడీపీకే వేస్తారు. అది. మరి చంద్రబాబు కావాలా, జగన్ కావాలా? చంద్రబాబే. ఎందుకని? అంతే. సైకో పోవాలి, సైకిల్ రావాలి. అంతే అంతే డైలాగ్ అంతే. అంతే.